నమస్తే. వెల్కమ్ టు భూపాల్ సిస్టర్స్ బేబీ షెఫ్ ఛానల్. ఈరోజు మనం పొట్లకాయ పాలు కూర ఎట్లా వండాలో తెలుసుకుందాము. ఫస్ట్ పొట్లకాయ తీసుకొని దాన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని, ఎందుకంటే అది చాలా బాగా ఉంటుంది కదా, కొంచెం చిన్న సైజులో కట్ చేసుకొని పైన ఇలా తెల్లగా ఉండే ఒక పొరలా ఉంటుంది, దాన్ని ఇలా మొత్తం పీల్ ఆఫ్ లాగా చేసేసుకోండి. నేను చాక్ తీసుకొని పైన ఇట్లా పైన పొర గీక్కున్నట్టు చేస్తున్నాను. ఇట్లా చేస్తే పైన తెల్లగా ఉండేదంతా పోయి మొత్తం గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. చక్కగా ఇదంతా కూడా ఇలా మొత్తం మీరు ఎంత వండాలనుకుంటున్నారో అదంతా కూడా ఇట్లా మొత్తం వైట్ పొర అంతా తీసేయండి. అది కూడా ఇట్లా పొట్టులా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మొత్తం దీన్ని ఒక 2 ముక్కల్లా కట్ చేసుకోండి మధ్యలోకి. ఇలా కట్ చేసాక లోపల కొంచెం పెద్ద పెద్ద గింజలు పీచులా ఉంటుంది, అదంతా కూడా రిమూవ్ చేసేయాలి. మనం దాన్ని ఏమి కూరలో వేయకూడదు. మొత్తం నీట్గా అదంతా పీచులా ఉండేది గింజలు మొత్తం అంతా కూడా నీట్గా తీసేసేయండి. ఇవ్వండి, ఇలా గింజలు వస్తాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేస్తే మనకు పైన వైట్ అంతా పోయి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది కదా. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మామూలుగా మనం ఓన్లీ పొట్లకాయ కూర అంటే తినలేం కదండి, అందుకని కొంచెం పాలు వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఒకసారి నీట్గా మొత్తం అన్ని ముక్కలకి సాల్ట్ అంటే ఇలాగ కలిపేసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే పొట్లకాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి లాగేస్తుంది. లేదు అంటే కూడా మనకి కూర మొత్తం వాటరీగా అలా వస్తుంది. సో అలా వాటరు పిండేసుకోవాలి. సాల్ట్ కలపంగానే వాటర్ పక్కకి వదిలేస్తుంది. సో వాటర్ ఇలా పిండేసుకొని ముక్కలు మొత్తం అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పిండి పెట్టేసుకోండి. ఇదిగోండి, నేను ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం ముక్కల్లోంచి తీసేసాను. ఇదిగోండి, ఇంత వాటర్ వచ్చింది నాకు. ఇలా మొత్తం ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్ల నూనె వేసాము. నూనె కొద్దిగా వేడైన తర్వాత తాలింపులు వేసాను, అలాగే ఒక ఎండుమిర్చి. ఈ తాలింపులు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగే వరకు చూసుకోండి జాగ్రత్తగా. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను ఇందులో. ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నాము. ఒకసారి మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఆల్రెడీ ఇది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలాగే వేయించిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపాను. అలాగే ఒక 1/2 స్పూను కారం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం అలాగే కలిపేసుకోండి. ఇవన్నీ వేసాక ఇలాగ ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితే మనం పాలు వేసేసుకోవడమే. పాలు మనకి ఆ ముక్కలు ఆల్రెడీ పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ములిగే వరకు వేసుకోండి. మామూలుగా అయితే మనం కూరలో నీళ్ళు వేసి ఉడకపెడతాం కదండి, ఇందులో స్పెషల్ ఏంటి అంటే ప్యూర్గా పాలు మాత్రమే వేసి ఉడకబెట్టుకుంటాము. సో ఆ పాలు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టి మనకి కూర చాలా టేస్టీగా వస్తుంది.
అయిపోయింది చూసారా, ఆయిల్ తేలుతుంది అంటే మనకి కూర అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే మనకి రుచికరమైన పాలు పొట్లకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇది మనకి చపాతీలోకి కానీ అలాగే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.